మొదటి యోహాను సువార్త మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఓకే, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? చలి బాగా పెరిగింది కదండి ఈ మధ్య. కానీ మీకు సాక్ష్యం చెప్పాలి, ఈ ఎంటైర్ సీజన్లో నాకు జలుబు రాలేదు. హల్లెలూయా. దగ్గు రాలేదు. దీనికి కారణం ఎవరు అనుకున్నారు? మీరే, మీ ప్రార్థనే. కాబట్టి మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్య భాగములోంచి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ముఖమును చూతుము కదా. మనందరం దేవుని పిల్లలమండి. హల్లెలూయా. మీరెవరు కూడా తక్కువ చేసుకోకూడదు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు అధికమైన దీవెనల చేత నింపుతాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు మనకి. మీకు ఎవరికైనా చెడ్డ వాగ్దానం వచ్చిందా? రాదు, ఎప్పటికీ రాదు. దేవుడి నుంచి చెడ్డే రాదు అసలు. హల్లెలూయా. దేవుడి నుంచి చెడ్డ అనేది రానే రాదు. దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. ఈ సంవత్సరము మునుపటి సంవత్సరం కంటే దీవెనకరంగా ఉంటుంది. మునుపటి సంవత్సరం కూడా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. దేవుడికి థ్యాంక్స్ చెప్దాం. అయితే మొదటి యోహాను 3:2 ఏముందంటే, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు రైట్ నౌ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కాబట్టి చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఎలా ఉండాలా? చిల్డ్రన్ ఆఫ్ మల్టీ మిలియర్ కన్నా ధైర్యంగా ఉండాలా. చిల్డ్రన్ ఆఫ్ ఏంటి వెరీ పవర్ఫుల్ కింగ్ కన్నా శక్తివంతంగా కనిపించాలి మనం. అర్థమైందా? వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము దేవుని పిల్లలమై ఉన్నాం. కాబట్టి మనకి ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఎవరు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడట ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము అన్నాడు. ఈ మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆయనను పోలి ఉండాలంటే, ఆయనలాగా మారిపోవాలంటే మీరేం చేయాలి తెలుసా? ఆయనను చూడడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. ఎవరిని చూడడానికి? ఆయనను చూడడానికి. చాలామంది సంఘంలో యవనస్తులు ఏదో ఫ్రెండ్స్ని కలడానికి వస్తారు. ఏదో పాస్టర్ గారు చెప్తారు, వినేస్తారు. తర్వాత హలో నేనైతే అలాగే వెళ్ళేవాడిని. ఎవరు ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఓ ఫెలోషిప్ ఉంటుంది, అన్నీ మంచిదే. కానీ దేవుని మందిరానికి ముఖ్యంగా ఆయన ముఖాన్ని చూడాలని ఆశతో రావాలి. ఎందుకు రావాలి అంటే, ఆయన ముఖం చూసినప్పుడట మనం ఆయనలా మారిపోతామంట. ఓన్లీ ద వే నువ్వు యేసుక్రీస్తులాగా రూపాంతరం చెందాలంటే మనలో ఈ సంవత్సరము, నూతన సంవత్సరము, నూతన ఆశ ఏం పుట్టాలంటే ఆయన ముఖాన్ని చూడాలి. కాబట్టి ఈ ఆశ మనము కలిగి ఉండాలి. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 13వ అధ్యాయము 32-33లో 32వ వచనం ఒకసారి చదవండి. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి రాజకుమారులైన యవ్వనులందరినీ వారు చంపిరని నా ఏలినవాడగు నీవు తలంచవద్దు. అదే, ఒక నిమిషం ఉండండి, దీని పెద్దగా మనం డీటెయిల్ చేద్దు. అయితే అబ్షాలోము మొన్నటి దినాన మోజెస్ అయ్య గారు కూడా ఈ మాటలు చెప్పారు. అబ్షాలోము ఎవరిని చంపాడు?
అమ్నోనుని చంపేశాడు, వాళ్ళ సహోదరుడినే చంపాడు. చంపినప్పుడు దావీదుకి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాజకుమారులందరినీ చంపేశాడు. అబ్షాలోము దేశాన్ని రాజు అయిపోదామని వీరందరినీ భోజనానికి పిలిచినట్టు పిలిచి వారికి చక్కగా ద్రాక్షారసం భోజనం పెట్టి ఈ ప్రిన్సెస్ అందరినీ కూడా లేపేశాడు అని ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళింది? దావీదు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు దావీదు బట్టలు చెప్పుకొని అక్కడ ఉన్న వారందరూ కూడా ఏడడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఎంత పని అయిపోయింది. ఈ రాజు నెక్స్ట్ అవ్వబోయే రాజకుమారులందరూ కూడా ఒకసారే చంపబడ్డారని ఏడడం మొదలెట్టాడు. అప్పుడు దావీదు సహోదరుడైన షిమ్యానుకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూసి, రాజకుమారులైన ఎవరులందరినీ వారు చంపినని నాలు ఏనిని వాడు తలంచవద్దు, నువ్వు అందరినీ చంపారని భయపడద్దు, అమ్నోను మాత్రమే, అమ్నోను ఒక్కడే చచ్చిపోయాడు. ఏలి అనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాట నుండి అబ్షాలోము అతన్ని చంపవలనని తాత్పర్యముతో ఉండినని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకోవచ్చు. ఈ అబ్షాలోము తన చెల్లెలైన తామారుని అమ్నాను చెరిపాడు కాబట్టి ఆ రోజు నుంచి వేసేద్దాం అనుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళందరినీ భోజనానికి పిలిచి అక్కడ అతను ఆ కక్షను తీర్చుకున్నాడు కనిపిస్తుంది. తర్వాత ఈ అబ్షాలోము పారిపోయిన తర్వాత ఈ అబ్షాలోము సమూయేలు 14:28 వచ్చేటప్పటికి అబ్షాలోము దగ్గరికి మళ్ళా ఇశ్రాయేలు దేశంలోకి అబ్షాలోము తిరిగి వస్తాడు. దేవుడు ఒక బిడ్డను ఏర్పరుస్తాడు. దావీదుకి ఒక స్త్రీ ద్వారా కౌన్సిలింగ్ ఇస్తారు. ఏమని కౌన్సిలింగ్ ఇస్తారంటే, ఒక స్త్రీ వెళ్ళి దావీదుని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఈ అబ్షాలోముని దావీదు ఏమైనా చేసేస్తాడని. ఈ అబ్షాలోము మరి అమ్నాను చంపాడు కదా, ఆ దావీదు ఆ కోపంలో ఉంటాడని, దీన్ని ఎలాగా సెట్ చేయాలని దేవుడు మరి ఆత్మ ద్వారా ఒక మంచి మాట చెప్పే స్త్రీని పంపిస్తారు. ఆ స్త్రీ ఏం చెప్తుందంటే, అక్కడికి వెళ్ళి అంటది, చూడు రాజా, నాకు ప్రాబ్లం ఉంది. అంటే ఏంటి నీ ప్రాబ్లము? నా ప్రాబ్లం ఏంటంటే నేను విధవరాల్ని, నాకెవరు లేరు. అయితే నాకు 2 కుమారులు ఉన్నారు. వారిద్దరూ పొలంలో ఏదో గొడవ పడిన తర్వాత ఒకడు ఇంకోడు మీద పడి చంపేశాడు. ఇది కయీను హేబేలు ఆ పరిస్థితుల్ని ప్యారలల్గా ఉంటుంది. అయితే ఒకడు చంపేశాడు. ఈ నరహత్య చేయడం తప్పు కదా. కాబట్టి ఊరోళ్ళందరూ వచ్చి సొంత సహోదరుని వాడు చంపేస్తాడా? వాడు నరహత్య చేశాడు, వాడు నిందితుడు, కాబట్టి వాడిని అప్పచెప్పండి. ఈ హత్యకు తగిన ప్రతిఫలము అతన్ని హత్య చేయడమే. అంత కఠోరంగా ఉంటాడా? ఆ తమ్ముడిని అలా చంపేయవచ్చా అని చెప్పి ఆ ఊరంతా కూడా ఆ బిడ్డను అప్పచెప్పని వస్తుంది. అయితే నేనేమైపోవాలి? నేనా విధవరాల్ని, నాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు అంతే. ఆ 2లో ఒకడిని చంపేశాడు. మళ్ళా ఈ న్యాయం అంతా పిలిచి ఆడిని కూడా ఇచ్చే చంపేస్తానంటే నాకు న్యాయం తీర్చమంటే. అయితే అప్పుడు దావీదు ఎట్టి పరిస్థితులలో జరగదు అని చెప్పి అతన్ని నేను కాస్తాను, అతను వెంట్రుకైనా కూడా అతనికి ఇబ్బంది కలగదని ఈ సారాంశము తెలుసుకున్నాక దావీదుకి అర్థమైపోద్ది, నాకే క్లాస్ పీకుతున్నారు. అప్పుడు దావీదు సుముఖముగా ఉంటాడు. అబ్షాలోము తిరిగి దేశములోకి హ్యాపీగా వచ్చేస్తాడు. సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 14:28లో అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో ఇండియు రాజదర్శనము చేయకయుండగా యోవాబును రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అతనిని పిలువనంపినప్పుడు యోవాబు రావాలనక యోవాబుని పిలుస్తాడు. ఎందుకంటే
అబ్షాలోము వెనక్కైతే వచ్చేసాడు, కానీ రాజదర్శనం జరగలే, రాజును చూడలే. 2 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఏ యోవాబు అయితే ఈ దావీదు మనస్సును మార్చడానికి ఈ మంచి మాటలు చెప్పే స్త్రీని పంపించి ఈ యోవాబు విషయంలో కక్ష లేకుండా వెనక తెచ్చాడో అతన్నే పిలిచి, నేను వచ్చాను కానీ ఉపయోగం ఏంటి? నేను దేవుని మందిరంలోకి మళ్ళా వచ్చాను, పాపము చేశాను, మళ్ళా తిరిగి వచ్చాను, కానీ ఉపయోగం ఏంటి? నేను క్రైస్తవుడిగానే ఉన్నాను, నేను సంఘంలోనే ఉన్నాను, నేను సన్నిధిలోనే ఉన్నాను, కానీ ఉపయోగం ఏంటి? నాకు రాజదర్శనము 2 years అయింది, అవ్వట్లే. ఇంక ఉపయోగం ఏంటి? ఎవరైతే నువ్వు మాట్లాడి తెచ్చావో నువ్వే వెళ్ళి మళ్ళా దావీదుని కన్విన్స్ చేసి ఆయన ముఖ దర్శనము నాకు చేయించమని ఈ వాక్యములో యోవాబుతో అబ్షాలోము అడుగుతాడు. అప్పుడు అంతటి యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపుగా ఆ రాజు అబ్షాలోముని పిలువనంపించాడు. హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు చెప్పాను తెలుసండి? ఇది మనందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఇదే. ఈ సంవత్సరము మీరందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడిన వారై, ఇప్పుడు మనము ముందు చదువుకున్న 1 యోహాను 3:2లో ఏముందంటే, యేసు ప్రభువు ముఖదర్శనము చేసినప్పుడు మనం ఆయనలాగా మారిపోతాము. హల్లెలూయా. చాలా తొందరలో ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఈ నూతన సంవత్సరంలో ఈ అబ్షాలోము జీవితము, ఈ దావీదు తాలూకా ఆ బాధ, ఆ కోల్పోయిన స్థితి, మళ్ళా అబ్షాలోము యెరూషలేములోకి రావడము, వచ్చి 2 సంవత్సరాలైన రాజదర్శనము జరగకపోవడము, తర్వాత ఈ అబ్షాలోము మరి యోవాబును పిలిచి, అబ్బాయి నువ్వైతే తెప్పించావు, కానీ 2 సంవత్సరాలైంది, నేను వచ్చి ఉపయోగం ఏంటి? నేను రాజుని దర్శించాలి. ఒకవేళ అక్కడ అంటాడు, రాజదర్శనం నేను చేయవలెను, నా యందు దోషము కనబడిన ఎడ్ల రాజు నాకు మరణ శిక్ష విధించును. కాబట్టి ఈ మరణ శిక్ష విధించకుండా నేను వచ్చాను, రాజును దర్శించుకోలేకపోతున్నాను. దర్శించుకుంటే రాజు సముఖమందు ఆయన ఎలా రెస్పాండ్ అవుతాడో, కాబట్టి నాకు ఒక మధ్యవర్తి కావాలి, నన్ను రాజుని సమాధానపరిచి ఆయన ముఖదర్శనము చేయించేవాడు కావాలి. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ కార్యము చేయించమంటే అంతటి యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపుగా రాజు అబ్షాలోమును పిలిపించాడు. అందుకు రాజునొద్దకు వచ్చి రాజు సన్నిధిని సాష్టాంగ పడ్డాడు. ఎవరు పడ్డారు? అబ్షాలోము. అర్థమైందండి? నేను చెప్తున్న కథ అర్థమైందా? అబ్షాలోము రాజు ఎదుట, కొడుకు రాజు ఎదుట సాష్టాంగపడ్డాడు. ఈ అబ్షాలోము ది మోస్ట్ బ్యూటిఫుల్ పర్సనాలిటీ అట. అసలు ఎంత అందంగా ఉంటాడో అన్నట. ఇశ్రాయేల్లో అంత అందమైన వాడు లేడట. ఆయన హెయిర్ ఎంత కట్ చేస్తే ఎంత వెయిట్ వస్తే అన్నీ కూడా బైబిల్లో ఉంటాయి. సచ్ ఏ బ్యూటిఫుల్ పర్సనాలిటీ అనమాట. అయితే ఈ కోపం మీద పాపం చేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఈ దేవుని కూడా మనం సన్నిధిలోకి వస్తాం కానీ ఆయన ముఖదర్శనము చేసుకోలేము. కానీ ఈ ఉదాంతంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యము ఎవరు చేశారంటే యోవాబు చేశాడు. ఈరోజు మన జీవితాల్లో మీరందరూ కూడా ఈ సన్నిధికి రావచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి, దేవుడు దేవునితో నీతో సంధి చేసి ఆ ఆత్మ ద్వారా ఆయన ముఖదర్శనము మనం చేసుకునేలా చేస్తాడు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, ఆ ముఖదర్శనం చేసుకుంటే ఈ అబ్షాలోము రాజు దగ్గరికి వెళ్ళిపోతే రాజు ఓకే గో హెడ్ నువ్వు బతికే అంటాడు అనుకుంటాడు. కానీ ఈ రాజు ఏం చేశాడంటే, ఆ రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. ఈ మాటలో
మనకి నార్మల్గా ఉన్నాయి, ఈ మాటలు ఒక కథలా ఉన్నాయి. కానీ దేవుణ్ణి నమ్ముకుని మనందరం కూడా క్రైస్తవుడిగా నువ్వు ఈ సన్నిధిలో అడుగుపెట్టే మనందరికీ కూడా ఒక సింగిల్ ఎజెండా ఉండాలి, సింగిల్ ఆశ ఉండాలి. ఆ ఆశ ఏంటి తెలుసా? దేవుని ముఖాన్ని చూడాలి. హల్లెలూయా. ఇయర్ రిజల్యూషను అది తీసుకోండి. ఎందుకంటే ఒక ఫేమస్ చాలా భక్తిపరుడు, ప్రార్థనాపరుడు 2026కి ఆయన ఈ ప్రజలందరికీ ఈ సంవత్సరం నీ నుంచి వాక్యం ఏంటి? భారతదేశంలో చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నాయి, చాలా కఠినం అండి. మరి ఆ గుజరాత్ ఏరియా నుంచి కూడా మా బ్రదర్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్తారు. అక్కడ క్రిస్మస్ పెట్టుకుంటే ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు, డ్యాన్సులు వేసుకోవచ్చు, కానీ మెసేజ్ చెప్పకూడదట. ఓన్లీ చెప్పాలి యేసుక్రీస్తు పుట్టాడు, మీకు ఈ బైబిల్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే మా చర్చికి రండి అని చెప్పాలట. పబ్లిక్లో ఈ నార్త్ ఇండియాలో చాలా ప్రదేశాల్లో ఈ క్రైస్తవ్యం మీద, ఈ యేసుక్రీస్తుని ప్రకటించడం మీద ఎన్నో ఆంక్షలు. ఈ ఆంక్షలకు కారణం మరి భయము. ఈ మనుష్యులు ఒకవేళ ఈ ప్రేమ మార్గములో నడిస్తే అని సైతాను చేసే భయంకరమైన కుయుక్తులు, రాజులు, రాజ్యాలు కూడా ఈరోజు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా నిలబడడానికి ఇష్టపడుతున్నాయి. మున్ముందు రోజుల్లో ఇంకా కఠినం అయిపోద్ది. ఎందుకు అయిపోద్దండి అంటే బైబిల్లో అలా ఉంది. మున్ముందు రోజుల్లో ఇంకా కఠినం అయిపోద్ది, ఇంకా సైతాను చెలరేగిపోతాడు, ఇంకా క్రైస్తవుల్ని హింసించడం, అణచివేయడం జరుగుతుంది. మీరు ఎలా చెప్తారంటే బైబిల్లో ఉంది. రోజులు సైతాను చెలరేగిపోతాడు. యేసుక్రీస్తు ప్రభువు నేనే అని దొంగ భక్తులు వస్తారు, దేవునికి వ్యతిరేకులు వస్తారు, దేవుని సంఘంలోనే సంఘాన్ని పాడు చేసేవాళ్ళు వస్తారు, నేనే క్రీస్తుని అనేవాళ్ళు వస్తారు, నన్నే ఆరాధించండి అనేవాళ్ళు వస్తారు, అసలు క్రైస్తవులు ఇక్కడ ఉండకూడదు అనేవాళ్ళు వస్తారు. ఈ క్రైస్తవ్యాన్ని, ఈ దేవుని ప్రేమను పరిపూర్ణంగా అణిచిపెట్టాలి అనే కాలము మున్ముందు ఉండబోతుంది. ఇది బైబిల్లో ప్రకటన గ్రంథం వరకు దేవుడు క్లియర్గా రాసి పెట్టున్నాడు. కాబట్టి ఈ సంవత్సరానికి దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, దేవుడు అంటున్నాడు, నా పరిశుద్ధాత్మను అందరికీ కూడా ఇస్తున్నాను. హల్లెలూయా. ఈ సంవత్సరము పరిశుద్ధాత్మ దేవుడు మీరు అడిగితే వస్తాడు మీ దగ్గరికి, మీరు ఆశపడితే వస్తాడు మీ దగ్గరికి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే దేవుని ముఖదర్శనము చేయిస్తాడు. హల్లెలూయా. నేను కష్టాలైతే వస్తాయన్నాను కానీ, అణచివేత అయితే వస్తానన్నాను కానీ, ఇదిగో క్రైస్తవులంటే ఎంతో విద్వేషము, కక్ష, కార్పణ్యాలు పెట్టుకున్న వాళ్ళు వస్తారన్నారు కానీ, ఈ దేవుని సువార్త ఎప్పటికీ ఆగదు. దేవుని క్రియలు జరుగుతూనే ఉంటాయి. ప్రజల్ని దేవుడు ఈ రాజులు అణిచే కొలది దేవుని కార్యాలు జరుగుతుంటాయి. అలా జరగాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుని కోసము మనం ఎందుకు ఆశపడాలంటే, ఈ అబ్షాలోము రాజు దర్శనము చేసుకున్నప్పుడు రాజు ఎలా ముద్దు పెట్టాడో అలాగ రాజు ముఖదర్శనము, దేవుని ముఖదర్శనము చేయించేది ఈ పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆ ఆశ కలిగి మనము దేవుణ్ణి ఆశపడాలి. ఒకవేళ కానీ ఆయన ముఖదర్శనము నీకు జరిగితే నువ్వు ఆయనలా మారిపోతావు. నువ్వు ఆయనలా మారిపోతే ఎవడు నిన్ను ఆపగలడు? ఇది లాజిక్, ఇది సిస్టము. నువ్వు ఇంక ఎలాగా అయినా నువ్వు ఓడిపోతావేమో కానీ, నువ్వు ఏం చేసినా నీ ప్రయాస వ్యర్థమైపోద్దేమో కానీ, నీ హృదయములో దేవుని ముఖదర్శనము చేయాలని ఒక్క ఆశ నిన్ను యేసుక్రీస్తులాగా మార్చేస్తుంది. ఇది చాలా లోతైన భావము. ఇది మాటలే కానీ ఆశపడిన వాళ్ళకి చాలా కొవ్విన మెదడులాడిదనమాట.
ఈ మాట విన్నప్పుడు గూజ్ బంప్స్ రావాలన్నమాట. ఎందుకంటే ఈ దేవుని బిడ్డలందరూ కూడా ఒక ఆశ కలిగి ఉన్నారు. అదేంటంటే దేవుని ముఖ దర్శనము చేసుకోవాలని. ఈరోజు క్రైస్తవుల్లో ఇది ఒకటే తక్కువైపోతుంది. ఎందుకంటే ఇది హృదయంలోంచి పుట్టాల్సింది. ఇది పుట్టించేది పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే ఈ సంవత్సరం ది బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఈ యేసుక్రీస్తు ప్రభువు దేవుని ముఖ దర్శనం నువ్వు చేసుకోవాలనుకుంటే ఈ అబ్షాలోము సాష్టాంగ పడినప్పుడు ఆ రాజు అబ్షాలోముని ముద్దు పెట్టుకునేను. హల్లెలూయా. దేవుడు మీ అందరినీ ముద్దు పెట్టుకున్నాను గాక. హల్లెలూయా. దానికన్నా దీవెనకరమైన విషయం ఉందా? ఆయన నిన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకుంటాడు. నువ్వు ఆయనలాగా మారిపోతావు, ఆయన స్వభావంలోకి మారిపోతావు. అలా మారిపోవాలంటే ఆయన ముఖ దర్శనము కలగాలి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 16వ వచనం. నా ఎడలను నీ ప్రజల ఎడలను నిర్గమకాండం అంటే ఎవరు మాడుతున్నారు ఇక్కడ? ఈ నిర్గమకాండంలో ఇది ఎవరు మాడుతున్నారు? మోషే గారు మాడుతున్నారు. మీకు అందరికి అర్థమైంది, రైట్? నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నువ్వు మాతో వచ్చుట వలనే కదా. ప్రైజ్ ది లార్డ్. మొదటిది ఏంటి? ఆయన ముఖ దర్శనం. రెండవది ఏంటి? ఆయన మనతో రావాలి. ఆయన ఎవరితో రావాలి? మనతో రావాలి. మంచి పాటలు ఉన్నాయి కదా. ఏంటి? నువ్వు లేకపోతే నువ్వు నాతో రావాలని ఉందా? ఆ పాట ఉందా? లేకపోతే చెప్పండి, రాస్తాను. నువ్వు నాతో రావాలని ఉందా? ఎలా ఉంటుంది అది? నువ్వే కావాలయ్యా, నాతో రావాలయ్యా అన్నాడు. ఈయనే ఇక్కడ వచ్చి వచ్చింది. భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ప్రత్యేకించబడాలి. నువ్వు మొదట ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి. రెండవది ఏమవ్వాలా? ప్రత్యేకించబడాలి. ప్రత్యేకించబడాలంటే ఈయన ఏమడుగుతున్నాడు? నువ్వు రావాలి నాతో. మీకు వచ్చింది తెలుసా? అధ్యాయం చదవండి. దేవుడు ఏమంటాడు తెలుసా? అరే వీళ్ళు లేచుకొని పోరా, వెళ్ళిపోయి నీకు ఇచ్చిన తీసుకో, నీకు వాగ్దానం చేసింది తీసేసుకో అంటే, అబ్బెబ్బే నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తా. ఈయన సచ్ ఏ గ్రేట్ లీడర్. దేవునితో స్నేహితుడిగా ఎందుకయ్యాడు తెలుసండి? అతను అన్నీ ఒప్పేసుకోలే. ఇప్పుడు నేను మా అబ్బాయిని పిలిచి, అరే అక్కడ అదిగో అన్నీ పెట్టానన్నీ తీసుకుని నువ్వు బాగా బతుకంటే థ్యాంక్స్ డాడీ అని పోతాడు. హ్యాపీగా పోతాడు. ఎందుకంటే ఈయన చూడాల్సిన పని లేదు కదా, హాయిగా పోతాడు. కానీ ఈ భక్తుడి జ్ఞానం ఎలా ఉంది తెలుసా? నువ్వు రాకపోతే నేను వెళ్ళను. అది ఎంత మంచి పాలు తేనెలు ప్రవహించే దేశమన్నా కానీ, ఎంత దీవెనకరమైన దేశమైనా కానీ, ఏదైనా కానీ నాకు కావాల్సింది తెలుసా? నువ్వు నాతో రాకపోతే అని ఆ రోజు ఆయన అనకపోతే దేవుడు ఇశ్రాయేలుతో వచ్చేవాడు కాదు. ఒకవేళ ఆ విధంగా రాకపోతే వారు ప్రత్యేకింపబడిన జనాంగముగా వారి ద్వారా ప్రపంచమంతా ఆశీర్వాదము పొందే స్థితిలోకి ఆ జనాంగమే వచ్చేది కాదు. ఆయన ఎందుకు రానన్నాడు తెలుసా? ఆయన రానడానికి కారణం ఏంటి తెలుసా? ఈ ప్రజలు తిరుగుబాటు చేసే ప్రజలు. మీరు మంచోళ్ళు కాదు. నేనైతే అబ్రాహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి ఇచ్చిన మాట ఇచ్చాను కాబట్టి పో, తీసుకుపో. అరే నేను చెప్పాను కదా నా ఆస్తిలో సగం నీకే అని, పడుపో. కానీ నేను మీతో రాను. ఎందుకంటే మీరు తిరుగుబాటు గల మనస్తత్వం గల మనుషులు. నా కోపం వస్తే మిమ్మల్ని లేపేస్తాను. ఇది దేవుడి ప్రాబ్లం. నా కోపం వస్తుంది కదా, వచ్చినప్పుడు మీ అందరినీ నాశనం చేతునేమో, కాబట్టి నువ్వు వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపో అంటే ఈయన అంటాడు సమస్య లేదు, నువ్వు నాతో వస్తేనే నేనేమవుతాను? ప్రత్యేకించబడతాను. నువ్వు నాతో వస్తేనే
నేను ప్రతిష్ఠించబడతాను. ఈరోజు నూతన సంవత్సరంలో నీకు ఉండాల్సిన ఆశ ఏంటి తెలుసా? ఆయన ముఖాన్ని చూడాలని. ఇది థియరీలాగా ఉంది, ఇది డెఫినెట్గా నాతో పాటు నాకు థియరీలాగా ఉంది. నా హృదయంలో నుంచి ఆయన ముఖ దర్శనము చేసుకోవాలని కోరిక మన హృదయాల్లో పుట్టాలి. పుట్టడానికి కూడా నీ హృదయం సరిపోలేదు కాబట్టి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుని అడగాలి, నాయనా నాలో అటువంటి ఆశ పుట్టించాను. ఆ ఆశ పుట్టించిన తర్వాత నాతో రా అని అడగాలి. అప్పుడు దేవుడు నిన్ను ప్రత్యేకించబడి ప్రతిష్ఠింపజేసి నీకు దేవుడుగా ఉంటాడని మరి తెలియజేస్తుంది. మరి అదే నిర్గమాకాండము 33వ అధ్యాయము 18వ వచనం చదవండి. అతడు దయచేసి నీ మహిమను చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువాన్ని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడదవనెను. ఇది 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 చిన్నప్పటి నుంచి అన్నదే. ఇదేంటి ఏమడుగుతున్నాడు ఈయన? ఈ ఒక్కటి అర్థం చేసుకుందాం మనం. ఈ ముఖ దర్శనం ఎంత ఇంపార్టెంటో. ఈయన ఎవరు మాట్లాడండి. నేను అలా అడిగానంటే అర్థం ఏంటి తెలుసా? మిమ్మల్ని టచ్ చేయడానికి కాదు, నా మైండ్లోంచి వెళ్ళిపోద్ది, మీరు నాకు హెల్ప్ చేస్తారని. ఎవరు మోసే ఏమడుగుతున్నాడు? నిన్ను చూడాలంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఆయన పొదల్లో చూశాడుగా, పొదల్లో దేవుడితో మాట్లాడాడుగా. ఆయన ఎన్నోసార్లు దేవుడితోనే ఉంటున్నాడు, ఆయన సన్నిధిలోనే ఉంటున్నాడు, ఆయన పనులే చేస్తున్నాడు, ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్షిప్. అయినా ఈ భక్తునిలో ఉన్న ఆశ ఏంటంటే నిన్ను చూడాలి. ఫ్రాంక్లిన్ గారు రాశారు కదా, నిన్ను చూడాలని ఆశ చేతనే ప్రభు రాశారు కదా. ఆయన్ను చూడాలి. నిజమైన భక్తి పారసత్వంలోకి నువ్వు వెళ్ళిపోతే, ఆ పరవశంలోకి వెళ్ళిపోతే, నువ్వు దేవుడితో 50 సంవత్సరాల నుంచి క్రిస్టియన్గా ఉండుండొచ్చు కనుక, లేకపోతే నువ్వు ఎన్నో నాకులాగా మెసేజ్లు ఇచ్చేసి పెద్ద అనాలిసిస్ పెద్ద స్పీకర్ అయిపోయి ఏదన్నా ఏ స్థితికి వెళ్ళిపోయినా, ఈ భక్తుడు ఎలాగైతే ఇశ్రాయేలు నడిపిస్తున్న ఎక్స్ట్రాడినరీ నాయకుడు, ఈయన పరిస్థితి ఏంటి తెలుసండి? ఆయన ఈ దేవుడు ఇలాగ మీరు వెళ్ళిపోమంటే మీరందరూ ఈ ఈ మంచోళ్ళు కాదు, మీరు ఒకరోజు ఒకలా ఉంటారు, ఇంకో రోజు ఒకలా ఉంటారు, నాకేమో కోపం వస్తుంది, నేను అనవసరంగా కన్నెర్ర చేశారంటే పోతారు, మీరు వెళ్ళి తీసుకోండి అంటే, అప్పుడు ఈయన గుడారం తీసుకొచ్చి వేరే చోట వేస్తాడు, దూరంగా వేసి దాన్ని మందసంగా ప్రతిష్ఠించబడి రోజు అందులోకి వెళ్తాడు ప్రార్థనకు, దేవుడితో మాట్లాడడానికి. వెళ్ళినప్పుడు మేఘస్తంభము ఆ గుడారము బయట ఉంటుంది. అప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ గుమ్మాల దగ్గర నిలబడి ఇలా చూస్తుంటారు. ఎంత విచిత్రంగా ఉంటుందండి, ఎంత విచిత్రంగా ఉంటుంది. మోషే అంటే ఎందుకు? ఆయన రానన్నాడు కాబట్టి ప్రత్యేకించబడాలి. ముందు ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు, పరుచుకొని దేవుడితో మాట్లాడడానికి దూరంగా గుడారం వేసుకున్నాడు. అది దేవుని సన్నిధి అన్నాడు. అక్కడికి ఈయన ఒక్కడే నడుచుకుని వెళ్ళేవాడు. వెళ్తే స్తంభం అట, మేఘ స్తంభం ఒక నిలబడుతుంది. అప్పుడు ఈ ఇశ్రాయేల్ అందరూ కూడా గుడారాల్లోంచి వచ్చి గేట్ల దగ్గర నిలబడిలా చూస్తారు. చూస్తే ఆయన లోపలికి వెళ్తాడు, మళ్ళా వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు అనమాట. అంటే ఇంత ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ భక్తుడే అంటున్నాడు, నేను నీ ముఖాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. ఇతన్ని ఇంత దేవునికి స్నేహితుడుగా, ఇశ్రాయేలు నడిపించే గొప్ప నాయకుడుగా, ధర్మశాస్త్రము ఆయనకి ప్రత్యక్షపరిచే దీవెనకరమైన బిడ్డగా ఎందుకున్నాడు తెలుసా? ఆయన దేవుని ముఖాన్ని చూడాలని ఆశపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు మనలో ఎంతమందికి అటువంటి ఆశ ఉంది? ఈరోజు అటువంటి ఆశ ఉండాలి. అప్పుడు దేవుడు అన్నాడు, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించెదను అంటున్నాడు. అర్థమైందా? ఆయన అంటాడు, నువ్వు నా ముఖాన్ని చూడలేవరా,
ఎందుకంటే నీ కళ్ళు లిమిటెడ్, నీ బాడీ ఈజ్ లిమిటెడ్, నీకున్న మనిషి అనే ఒక లిమిటెడ్ రిసోర్సు అన్లిమిటెడ్ గాడ్ని చూడలేడు. అయినా నువ్వు అడిగావు కాబట్టి నా చేతిని అడ్డం పెట్టి అలాగ వెళ్ళిపోతాను, నా వెనక భాగాన్ని చూసే అతను చచ్చినవాడు. కానీ దేవుడు ఏమన్నాడు సార్, నేను చూపిస్తాను. ఏం చూపిస్తాను? నా మంచితనం అంతటిని కదండి, ఏమన్నాడు ఆయన? నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా నామము నీ ఎదుట. హల్లెలూయా. ఈరోజు ఆయన మంచితనం అంతా ఆయన్ని చూడాలని ఆ కళ్ళు పాత నిబంధనలో లేకపోవచ్చు, కానీ నూతన నిబంధనలో ఆయన స్వరూప్యాన్ని తగ్గించుకొని యేసుక్రీస్తు రూపంలో లోకంలోకి వచ్చాడు. కాబట్టి చాలామందికి యేసయ్య కనిపిస్తాడు. దినకరన్ గారు కనిపించాడు, చాలామంది కనిపించాడు. ఈ భక్తులకి లేని కృప నూతన నిబంధనలో నీకు ఉంది. అందుకే యేసయ్య ముఖాన్ని చూడాలని నువ్వు ఆశపడవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ముఖదర్శనము నీకు చేయిస్తాడు. ఒకవేళ ఆయన ఆ ముఖదర్శనం కానీ జరిగితే నువ్వు ఆయన అవుతావు. ఈరోజు నేను చేయలేకపోతున్నాను భక్తి, నేను అనుకున్నాను కానీ ఉండలేకపోతున్నాను అనడానికి కారణం ఏంటి తెలుసా? బేసిక్గా మనలో ఉండాల్సిన భక్తిలోంచి రావాల్సిన ఆశ ఏంటంటే ఆయన్ని చూడాలని ఆశ అనేది స్టార్టింగ్ పాయింట్ అనమాట. దట్ ఈస్ సీక్రెట్ పాయింట్. ఆ ఆశ వచ్చే వరకు మీరు ప్రార్థన చేయాలి. ఆ ఆశ గురించి మీరు ప్రార్థన చేయాలి. ఆ ఆశను పుట్టించేవాడు, ఆ ఆశను నెరవేర్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సంవత్సరం నువ్వు దేవుని ముఖ దర్శనం చేయగలిగితే నువ్వు యేసుక్రీస్తులా మారిపోతావు. యేసుక్రీస్తులా మారిపోతే యేసుక్రీస్తు ఇంతకుముందు యేసుక్రీస్తు కాదు, ఆయన ఇప్పుడు సర్వశక్తివంతుడు. ఈ సిలువలో వేలాడుతున్న నిస్తాండ్రమైన నిస్తేజమైన యేసుక్రీస్తు కాదు. ఆయన ఆ సిలువని ఎందుకు చూపుతున్నావంటే నీ గురించే, నువ్వే ఇది అని చూపడానికి. కానీ యేసుక్రీస్తు ప్రభువు నిస్తేజంగా పడి ఉన్న సిలువ మీద ఉన్న యేసయ్య కాదు, ఆయన మరణాన్ని గెలిచిన శక్తిమంతుడు. హల్లెలూయా. ఆయనకు పరలోకములోని భూమి మీద సర్వ అధికారాలు ఇవ్వబడి ఉన్నాయి. సైతానును కాలుతో తొక్కినోడు, మరణాన్ని జయించినోడు, మరణమా నీ ముల్లెక్కడ, నీ విజయం ఎక్కడ అని విజయోత్సాహము చేసినవాడు. ఆయన ముందు ఏది నిలబడదు. నీ మైండ్లో ఉన్న యేసుక్రీస్తు ఇస్ డిఫరెంట్. బట్ రైట్ నౌ నువ్వు ఎవరి ముఖ దర్శనం చేద్దాం అనుకుంటున్నావో, ఏ రాజు అయితే నిన్ను ముద్దు పెట్టుకోబోతున్నాడో ఆయన మామూలుడు కాదు. ఒక ముఖ ఆయన నీతో వస్తే నీకు ఎదురుగా ఏది పనిచేయదు. హల్లెలూయా. నథింగ్ కెన్, ఏ ఆయుధము నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో పనిచేయదు. ముళ్ళు ఏంటి, ముళ్ళకెరటి పెట్టేసుకుని వేసే కాదు, ఉమ్మేస్తే తురిసేసుకుని వేసే కాదు. ఆయన ఇప్పుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన కార్యము చేయగా తిప్పగలిగేవాడు ఎవడో లేడు. అటువంటి దేవుని ముఖదర్శనము ఈ సంవత్సరం దేవుడు మనకు దయచేయను గాక. ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు 2026కి భారతదేశంలో ప్రజలందరికీ ఇచ్చాడు ఓ భక్తుని ద్వారా. కాబట్టి చెప్తున్నా, కాబట్టి ఈ వారం అంతా మీరు అటువంటి ఆశ కలిగి ప్రార్థన చేయండి. సీక్రెట్ ఇది. మీరు ఇదేదో ఒక శర్మను అనుకోకండి. ఇదేదో నేను యాక్చువల్గా కీర్తన 1-2 చెప్తాం అనుకున్నా, అసలు యాక్చువల్గా అదే ఉంది. అదే చూడండి కావాలంటే పూర్తిగా దేవుడిచ్చిన వాక్యమే. కాబట్టి ఆయన ముఖ దర్శనము ఈ సంవత్సరము మనందరికీ కలుగునుగాక. ఆమెన్. అటువంటి ఆశ కలిగి మనం ముందుకెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట ఇచ్చాడు. డెఫినెట్గా అబ్షలోము దావీదును ఎలాగైతే కలిసినప్పుడు రాజు ఎట్లాగైతే ముద్దు పెట్టుకున్నాడో, ఈరోజు మనందరికీ ఆ దేవుని ముఖ దర్శనం. ఈరోజు మోషే ఎలాగైతే ఆయన ముఖ దర్శనం చేసుకోవాలని ఆశపడ్డాడో,
ముఖ దర్శనం అడిగితే ఆయన మంచితనం అంతా ఆయన ముందు చూపిస్తున్నాడో, ఈ సంవత్సరము ఆయన మంచితనం అంతా మీరు చూతురు కాక. ఆమెన్.